విశాఖపట్నం అక్కయ్యపాలెంలో కలకలం రేపిన మహిళ హత్య కేసును పోలీసులు కేవలం 3 గంటల్లోనే ఛేదించారు. అత్యంత కిరాతకంగా మహిళను చంపటమే కాకుండా మృతదేహాన్ని మంచం కింద దాచి పరారైన నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పార్వతి అనే మహిళ దారుణ హత్యకు గురయ్యారు. దుండగుడు ఆమెను హతమార్చి ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని మంచం కింద దాచిపెట్టాడు. హత్య అనంతరం మృతురాలి ఒంటిపై ఉన్న నగలతో నిందితుడు పరారయ్యాడు. మృతురాలి భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా దర్యాప్తును వేగవంతం చేశారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో నిందితుడి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. కేవలం 3 గంటల్లోనే నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన నగలను కూడా పోలీసులు రికవరీ చేశారు. అది మాకు సుమారు 8 ప్రాంతంలో వచ్చింది మేడం. జరిగింది అతను హస్బెండ్ 7:30కి వచ్చాడు ఇంటికి. అతను పాన్ షాప్ రన్ చేస్తున్నాడు దొండగజాల దగ్గర. అతను ఆమె వైఫ్ ఇక్కడ ఉంటున్నారు, అపార్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు. వాళ్ళిద్దరు అయితే అతను 3:30కి వెళ్ళాడు ఇంటి దగ్గర నుంచి. తర్వాత 7:30కి వచ్చాడు. అయితే ఆవిడ మధ్యలో కాల్ చేసింది, 5:15 కూడా తోడుకోవడానికి కాల్ చేశాడు కదా. సో అంతవరకు ఆవిడ లైవ్ ఇతను చూసరికి కింద పడి ఉంది. డిస్టర్బెన్స్ అక్కడ స్టైల్ మార్క్స్ ఉన్నాయి. ఇంటి మీద బంగారు వస్తువులు అవి లేవు. కాబట్టి ఎవరైనా సాధారణ వ్యక్తులు వచ్చి కారం పోవడానికి జల్లు ఉంది కదా, చనిపోయింది. బంగారం అంటే వస్తువులు మటఫర్ గేమ్ కింద భావిస్తున్నాయి. సరే, ఇంకా లోపల ఏమైనా వస్తువులు అన్ని చాలా చదరై ఉన్నాయండి. ఏ వస్తువులు పోయినా అలా వెరిఫై చేసి చెప్తాను. వాళ్ళ బంధువులు వస్తువులు గాయాలని కానీ లేకపోతే ఏ విధంగా కొద్ది స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయి. సార్ ఎంతమంది వచ్చినట్లు ఆనవాళ్ళకి కనిపిస్తుంది? ఇంకా మనకి తెలియదండి. ఒక ఇద్దరు వచ్చి చెప్పలేదు. ఇంకా సీసీటీవీ వెరిఫై చేస్తాం. అది కూడా పూర్తిగా తెలియదు. ఎందుకంటే వాళ్ళ మెడలో ఉన్న వస్తువులు పుస్తులు తాడు, 4 పుస్తులు తాడు, చెవులు అని చెప్తున్నారు హస్బెండ్. ఇంకా బ్యాగులు అవన్నీ ఇంట్లో చూసాక చెప్పేసి బ్యాంగిల్స్ కూడా పోయింది. అంటే మెడ మీద ఏమైనా వచ్చింది సార్? మెడ మీద చిన్న స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయి. ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళారు అని చెప్పేసి మరి ఎవరు చెప్పలేదండి, తెలియదు. ఓకే సార్. అది మాకు సుమారు 8 ప్రాంతంలో చిలుకూరు బాలాజీ ఆలయంపై ఓ అమెరికా సెనేటర్ సంచలన